కాశ్మీర్ అనేది మామూలు ప్లేస్ కాదు, అక్కడ గన్స్ మీకు చాలా అవైలబుల్. ఇప్పుడు అమెరికా ఆర్మీకి, చైనా ఆర్మీకి, ఇండియన్ ఆర్మీకి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఎక్కడ ఫైట్ చేస్తుంది? ఇండియా బార్డర్స్లో ఫైట్ చేస్తుంది. కానీ యుఎస్ ఆర్మీ ఎప్పుడు యుఎస్ బార్డర్స్లో ఫైట్ చేయదు. కానీ మనం ఏ మ్యాటర్లో అయితే అమెరికాకి ఫేస్ టు ఫేస్ అవ్వగలం అదేంటి అంటే మన సోల్జర్స్కున్న విల్ పవర్. మన సోల్జర్స్ ఎలాంటి సిచ్యువేషన్స్లో పనిచేశారంటే 93,000 సోల్జర్స్ని మనం సరెండర్ చేసాం. కంట్రీని మనం కొత్త కంట్రీని ఫామ్ చేసామంటే మన ఇండియన్ ఆర్మీ ఏ లెవెల్లో ఫైట్ చేయగలదు అని. సో నా ఇప్పుడు ఇండియన్ ఆర్మీ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే టు బీ ఫ్రాంక్ 5 to 10 years నుంచి ఎక్కువ వినిపిస్తుంది. అంటే కొన్ని ఇండియన్ ఆర్మీలో కొన్ని మంచి పనులు చేయడం రిలేటెడ్ కావచ్చు, కొన్ని స్పెషల్గా కొన్ని వార్స్ చేయడం రిలేటెడ్ కావచ్చు, ఇమీడియట్ లైక్ కౌంటర్ అటాక్ ఇలా చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. అంటే దీనికి చాలా మటుకు అనుకుంటుంది ఏంటంటే బిఫోర్ మోడీ గారు, ఆఫ్టర్ మోడీ గారు అనేది చాలా చేంజెస్ ఇండియన్ ఆర్మీలో కూడా వచ్చేసాయని చెప్పారనమాట. అంటే ఆయన తీసుకునే డిసిషన్స్ కావచ్చు, లేదంటే ఆ గవర్నమెంట్ తీసుకునే ఒక డిసిషన్స్ కావచ్చు. సో మీరు చెప్పండి, లాస్ట్ 10 years బిఫోర్ అండ్ ఈ 10 yearsలో ఎలాంటి చేంజెస్ అనేది మీరు చూసారు ప్రాక్టికల్గా? చూడండి, నేను ఆర్మీలో జాయిన్ అయింది 2012, నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే. ఓకే. సో 2013, 2014లో మోదీ గారు వచ్చారు. ఓకే. 2013లో నేను యాజ్ ఎ లెఫ్టినెంట్ ఆఫీసర్గా అయ్యాను. ఓకే. సో నా ముందు గవర్నమెంట్లో ఏదైతే జరిగిందో అవన్నీ నేను విన్నవే తప్ప డైరెక్ట్గా నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఓకే. ఓకే. కానీ నేను విన్న దాన్ని బట్టి ఆ తర్వాత 2014 నుంచి నేను లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యే వరకు నేను చూసిన దాన్ని బట్టి నాకు అనిపించిన డిఫరెన్స్ ఏంటంటే ఒక యాటిట్యూడ్ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా నాకు కనపడింది. ఓకే. ఇంతకు ముందు మనం కొద్దిగా డిఫెన్సివ్గా ఉండేవాళ్ళం. ఓకే. నవ్ వీఆర్ అఫెన్సివ్ డిఫెన్స్. అంటే ఇప్పుడు మనం ఏంటి అంటే మనం ఇప్పుడు డిఫెన్స్గా ఉంటాం, కానీ వాట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్ ఈజ్ టు బి అఫెన్సివ్. మనం వాళ్ళని అటాక్ చేసినప్పుడే వాళ్ళు మనల్ని అటాక్ చేయకుండా కామ్గా ఉంటారు. మేము జస్ట్ కామ్గా ఉంటాం, వాళ్ళు అటాక్ చేయకుండా ఉంటారని అనుకోవడం అది మన బుద్ధి లేనితనం. ఒక రకంగా చూసుకుంటే పాకిస్తాన్ ఎలాంటి కంట్రీ అంటే ఇట్స్ అ రోగ్ నేషన్. అక్కడ ఎలక్షన్స్ ఎప్పుడు అవుతాయి, ఆ ఎలక్షన్స్ లో గెలిచిన అతన్ని నెట్టేసి ఎప్పుడు ఆర్మీ టేక్ ఓవర్ చేసుకుంటది, అక్కడ కోర్టు ఏ డెసిషన్ ఇస్తుంది, అక్కడ ఈ రోజు ఏం జరుగుతుంది అన్నది ఇట్స్ వెరీ అన్ప్రిడిక్టబుల్. అక్కడ ఎవరిదైనా గవర్నమెంట్ రావచ్చు, ఎప్పుడైనా గవర్నమెంట్ పడిపోవచ్చు. అలాంటి అన్స్టేబుల్ కంట్రీ మన పక్కన ఉన్నప్పుడు మనం దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకోవాలి. మధ్యలో అలాంటి కంట్రీని కొద్దిగా చెక్లో పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ యాటిట్యూడ్ చేంజ్ అనేది అయితే నేను ఖచ్చితంగా చూశాను. ఇంతకుముందు కొద్దిగా డిఫెన్సివ్గా ఉండేవాళ్ళం, ఇప్పుడు మనం కొద్దిగా వీఆర్ కంపారిటివ్లీ మోర్ అగ్రెసివ్ దాన్ బిఫోర్. టెక్నాలజీ ప్రొక్యూర్మెంట్ కూడా ఇంతకుముందు మన దగ్గర ఏంటి అంటే మీరు ఒక్కసారి ఇండియన్ ఆర్మీ స్ట్రెంత్ తీసుకుంటే ఇట్స్ ఆల్మోస్ట్ 14 lakhs స్ట్రెంత్. మీరు ఒక రైఫిల్ తయారు చేసి అందరు 14 లక్షల మంది దగ్గరికి ఆ రైఫిల్ రావాలన్నా కానీ ఫస్ట్ మీరు రైఫిల్కి ఏమేమి స్పెసిఫికేషన్స్ కావాలో మీరు రాసుకుంటారు. మాకు ఇలాంటి రైఫిల్ కావాలి, వాటిలో ఈ ఫీచర్స్ కావాలి, అది ఇది అని. దానికి తగ్గట్టు మీరు దాన్ని ఏమంటారు వరల్డ్లో చూసుకుంటారు ఎక్కడెక్కడ ఆ రైఫిల్ మనకి సూట్ అయ్యేది ఉందో అని. దాన్ని తీసుకొస్తారు, దాన్ని టెస్టింగ్ చేస్తారు. దాన్ని టెస్టింగ్ చేసిన తర్వాత సరే ఈ రైఫిల్ మనం తీసుకుందాం అని ఫైనల్ గా అనుకుంటాం. మనం అనుకున్న తర్వాత ఏమవుతుంది, మనం ప్రొడక్షన్ ఇక్కడ స్టార్ట్ చేస్తామా, లేకపోతే ఏ కంట్రీ నుంచి అయితే తీసుకుంటున్నామో ఆ కంట్రీలో ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి తెప్పించుకుందాం, ఈ డెసిషన్ ఒకటి వస్తుంది. దీని తర్వాత ఒకవేళ ప్రొడక్షన్ స్టార్ట్ అయితే ఈ 14 లక్షల మందికి కావాలి అంటే కనీసం ఒక 15 లక్షల రైఫిల్స్ తయారు చేయాల్సి వస్తుంది. ఈ 15 లక్షల రైఫిల్ తయారు చేసి ఆ 15 లక్షల రైఫిల్స్ లాస్ట్ సోల్జర్స్ వరకు వెళ్ళటానికి ఏమవుతుంది, వార్ఫేర్ అనేది మారిపోతుంది. మనం ఒక 5 ఏళ్ల కిందట రాసిన స్పెసిఫికేషన్స్ అన్ని ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోతాయి. సో అందుకని ఆర్మీకి ఎప్పుడైనా కానీ ప్రొక్యూర్మెంట్ చేయాలి అంటే ఇట్స్ ఎ వెరీ టైం టేకింగ్ ప్రాసెస్. చాలా ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించి ఇప్పుడు మనం తీసుకుంటే ఆ ఎక్విప్మెంట్ అట్లీస్ట్ ఒక 20-25 years నడుస్తుంది అని. ఇది జనరల్ గా ఒక ఫిలాసఫీ ఉంటుంది ఆర్మీలో ప్రొక్యూర్మెంట్. సో ఇంతకు ముందు మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం 1960s 1970s రష్యా నుంచో లేకపోతే సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు సోవియట్ నుంచి తీసుకున్నావు, అక్కడి నుంచి వచ్చిన ఎక్విప్మెంట్స్ వాటి మీద డిపెండెన్స్ అనేది ఎక్కువ. ఇప్పుడు 2014 తర్వాత ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ వచ్చిందో వీళ్ళు మేక్ ఇన్ ఇండియా అన్న దాన్ని చాలా అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటే ఏ కంట్రీ అయినా కానీ ఎప్పుడు పవర్ఫుల్ అవుతుంది అంటే ఎప్పుడైతే అది పక్క కంట్రీస్ మీద డిపెండెన్స్ తగ్గించుకుంటుంది. ఇప్పుడు మన దగ్గర రష్యా నుంచి వెపన్స్ ఉన్నాయి, యుఎస్ నుంచి వెపన్స్ ఉన్నాయి, లేకపోతే ఫ్రాన్స్ నుంచి మనం రఫేల్ ఫైటర్ జెట్స్ తెప్పించుకున్నాం. కానీ వీటిలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ వేరే కంట్రీస్ దగ్గరికి వెళ్ళాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపు మనకి చైనాకి ఒక యుద్ధం జరిగింది అనుకుందాం. ఓకే, ఒకవేళ చైనాకి ఒక కంట్రీ సపోర్ట్ చేసింది, ఆ కంట్రీ దగ్గర నుంచి మనం కూడా ఏదో ఒక వెపన్ తీసుకుని ఉన్నాం. సో అలాంటి టైంలో మనకి స్పేర్ పార్ట్స్ కావాలనుకుందాం, ఎందుకంటే వార్ జరిగినప్పుడు ఎక్విప్మెంట్ అనేది పాడవలసిందే, తప్పదు, ఏదో ఒక డ్యామేజ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఆ స్పేస్ తీసుకుందాం అన్న టైంలో ఆ కంట్రీ మనకి సపోర్ట్ చేస్తుందా, చైనాకి సపోర్ట్ చేస్తుందా? ఒకవేళ మనకి సపోర్ట్ చేసినా కానీ మనకి టైంకి ఆ స్పేర్ పార్ట్స్ అనేది అందించగలుగుతా, మనం బ్యాటిల్కి రెడీగా అవ్వగలమా? సో ఇలాంటి చాలా ఇష్యూస్, చాలా చోక్ పాయింట్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఈ చోక్ పాయింట్స్ అన్నిటిని మనం మినిమైజ్ చేసుకోవాలి అంటే మన వెపన్స్ ఏవైతే ఉన్నాయో మనం అమ్మగలగాలి, మనం డెవలప్ చేసుకోగలగాలి. అందుకే మేక్ ఇన్ ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటి అంటే ఇండియాని మీరు సూపర్ పవర్ గా చూడాలి అని అనుకుంటే, ఇప్పుడు ఇవాళ యుఎస్ అనేది ఎందుకు సూపర్ పవర్? ఎందుకంటే దాని మీద చాలా కంట్రీస్ డిపెండ్ అవుతాయి కాబట్టి. సో మీరు ఇండియా సూపర్ పవర్ అవ్వాలి అంటే మీరు కూడా మనకన్నా చిన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మన మీద డిపెండెన్స్ వస్తే తప్ప మనం సూపర్ పవర్ అవ్వలేం. అలాంటి సూపర్ పవర్ ఎప్పుడు అవుతాం అంటే మనం మేక్ ఇన్ ఇండియా, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ చేసి, బీట్ వెపన్స్, బీట్ ఎనీథింగ్, దాన్ని వేరే కంట్రీస్కి మనం మంచి క్వాలిటీ, మంచి ప్రైసింగ్ పెట్టి మనం పంపించినప్పుడు, ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ మీరు చూడండి, ఆఫ్రికన్ కంట్రీస్లో మహీంద్రా కార్స్ కానివ్వండి, లేకపోతే హీరో బైక్స్ కానివ్వండి, ఇవన్నీ బాగా క్లిక్ అయింది. ఎందుకు అంటే ఒక మంచి ప్రైస్ పాయింట్, ఒక మంచి క్వాలిటీ ఇండియా సప్లై చేస్తుంది కాబట్టి వాళ్ళు ఆటోమొబైల్స్ అన్ని ఇప్పుడు ఇండియన్ వాడుతున్నారు. సో ఒక రకంగా ఆఫ్రికన్ కంట్రీస్ ఆటోమొబైల్స్ కోసం ఇండియా మీద డిపెండెంట్. సో మీరు ఎప్పుడైతే ఇంత డిపెండెన్స్ క్రియేట్ చేస్తారో వరల్డ్ మొత్తంలో వేరే కంట్రీస్ కి, అప్పుడు ఇండియాని సూపర్ పవర్ అంటారు. సూపర్ పవర్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయని కాదు. సూపర్ పవర్ అనేది మీ డెసిషన్ వల్ల ఎన్ని కంట్రీస్ అట్ ఏ టైం ఎఫెక్ట్ అవ్వగలవు అన్న దాని మీద మీరు సూపర్ పవర్ అవుతారు. సో అలాంటిది మనకి కావాలి అని అనిపించి ఈ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ మాత్రం తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు అది కంప్లీట్ గా సక్సెస్ఫుల్ అంటే కాదు, అది ఫేజ్ లో ఉంది. చిన్నగా ఇప్పుడు మనం ఒక లెవెల్లో ఉంటే ఆ లెవెల్ పెంచుకుంటూ పోయి ఇంకా పెద్ద డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఫ్యూచర్ లో చేస్తాం. కానీ అది ఎక్కడో ఒక చోట స్టార్ట్ అవ్వాలి, అది అయింది, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. సో మీరు డిఫరెన్స్ అడిగితే నేను మేజర్గా ఈ 2 డిఫరెన్సెస్ చెప్పగలను.